హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీస్ లో చిన్న సినిమాలకు ఉన్న డిమాండ్ వేరనే చెప్పాలి. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాయి. అలానే ఇప్పుడు ఒక మూవీ 50 లక్షల పెట్టుబడితోటి 100 కోట్ల క్లబ్ లోకి చేరిందట. సో ఆ మూవీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఏంటి సార్ ఆ మూవీ డీటెయిల్స్ ఏంటి? నిజంగా 50 లక్షలు పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిందట. సో దాని డీటెయిల్స్. యా, మనకు జనరల్గా మన తెలుగు లేదా దక్షిణాదిలోనే మనం ఏమనుకుంటామంటే అత్యధిక రికార్డు కలెక్షన్లు చేసిన హీరో, మా హీరో గొప్ప అని భుజాలు జరుచుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశ చిత్రాలు లేదా ఈ ఫీల్డ్లోనే ఈ కాంపిటీషన్ హీరో మాన్యాల కొట్టుకు మిట్టాడుతున్నటువంటి ప్రేక్షకులు, పరిశ్రమ అంతా కూడా మా హీరో మొదటి రోజులు ఇన్ని కోట్లు కొల్లగొట్టాడు, ఇన్ని కలెక్షన్లు చేశాడు, రికార్డ్ బ్రేకు. నిజంగా అంత కలెక్షన్ అవుతుందా అనేది కూడా పెద్ద డౌట్గా ఉంది. ఈ మధ్య ఇంకోటి ఆ కలెక్షన్లో నిర్మాతకు దక్కేది ఎంత అనేది కూడా ఒక చర్చ ఉంది. ఈ చర్చ అంతా మనం పక్కకు పెడితే ఇప్పుడు ఒక చిన్న సినిమా కొన్ని కోట్లు కొల్లగొట్టేసి 100 కోట్ల దానికి వచ్చేసింది. అది 100 కోట్లతో ఆగిపోతుంది కూడా నేను అనుకోను. ఈ 3 వారాల్లోనే 100 కోట్లకు వచ్చిందంటే అది ఖచ్చితంగా ఇంకా 500 కోట్ల దాకా కూడా వస్తుండొచ్చు అని కూడా మనం చెప్పవచ్చు. అది మన దక్షిణ భారతదేశం కానీ, మన తెలుగు కాదు, మన తమిళ్ కాదు, మన ఎప్పుడు రెగ్యులర్గా బాలీవుడ్ కూడా కాదు. అదే కూడా ఒక గుజరాతీ ప్రాంతీయ భాషా చిత్రం. అది లాలో, చిత్రం పేరు లాలో. క్యాప్షన్ అంటే కృష్ణ సదా సహాయతే. సో ఇది ఒక చిన్న బడ్జెట్, చిన్న కథాంశం, సింపుల్గా ఒక 50 లక్షల్లో. 50 లక్షలు కూడా ఏంటంటే ఆ గ్రాఫిక్స్ అవి వీటిని ఏంటంటే సోషియో ఫాంటసీ అని చెప్పవచ్చు. మన తెలుగులో కూడా వస్తాయి సహజంగా. దేవుడు ఒక సాధారణ సాంఘిక లైఫ్లో ఉన్నటువంటి ఒక భక్తుడు, ఆ దేవుడి లీలలు ఇవన్నీ కలిపి ఇట్లాంటి వాటిని కొంచెం సోషియో ఫాంటసీ అనుకుంటాం. దాంట్ చిత్రం అది చూస్తుండగానే విడుదలయ్యి మొదటి వారం సైలెంట్గా ఉంది, రెండో వారం అందుకు, మూడో వారికి ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు అది హిందీలో డబ్ చేయబడి రేపు రిలీజ్ కాబోతుంది. సో ఇప్పుడు అది అందరూ యావత్తు తెలుగు పరిశ్రమ ఒకటే కాదు, దక్షిణ భారతదేశం, మన భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా అవాక్ అయిపోయింది. ఎందుకు అయింది అంటే మనం కలెక్షన్ ఇంతసేపు చెప్పుకున్నాం. మన పాన్ ఇండియా సినిమా, పాన్ వరల్డ్ సినిమా అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ఈ కలెక్షన్లు కాకుండా సినిమా ఒక ఒరిజినల్ సక్సెస్ ఏంటి అంటే ROI. కలెక్షన్లు కాదు, ROI అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అంటే ఒక సినిమా, ఇప్పుడు మన సినిమా 500 కోట్లు పెట్టి సినిమా తీసి అది ఒక 1000 కోట్లు వసూలు చేస్తే పెద్దగా ఏం కాదు. కానీ 50 లక్షల సినిమా 100 కోట్లు వేస్తే ఎన్ని రెట్ల అధికంగా వసూలు చేసినట్టు. అది దమ్ము అది. కానీ మరి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ సోకాల్డ్ హీరోలంతా కూడా ఒక్కొక్కరు 100 కోట్లు, 80 కోట్లు, 60 కోట్లు, 150 కోట్ల రెమ్యూషన్ తీసుకున్న ఈ హీరోల మాది ఇంత సినిమా బడ్జెట్, మా సినిమా 500 కోట్ల క్లబ్లో ఉంది, 1000 కోట్ల బడ్జెట్లో ఉంది అన్నప్పుడు మరి అవి వసూలు చేసే కలెక్షన్లు కూడా 1000కి 1000లా ఉండడం డబుల్ వస్తున్నాయా? అంటే ఎన్ని రేట్లో ఉంది ROI అనేది ఇంపార్టెంట్, కానీ కలెక్షన్లు ఇంపార్టెంట్ కాదు. సో ఆ రెక్కన చూస్తే ఈ తలదన్నేటువంటి హీరోలందరూ కూడా ఇంత భజాలు సరుచుకుంటున్నటువంటి అన్ని భాషా హీరోలు, నేనేమంటున్నాను, ఒక తెలుగు ఫలానా XYZ హీరోనే కాదు, ఫలానా స్టార్ ఫ్యామిలీ అనే కాదు, ఫలానా హీరోని కాకుండా ఏ హీరో అయినా సరే ఇన్నాళ్ళు మా కలెక్షన్లు అని చెప్పుకుంటూ రికార్డు బ్రేకులు కొట్టేశాము, మొదటి వారంలో ఎంత షేర్ అయింది, అంత షేర్లు అయినాయి, ఇవన్నీ చెప్పడం మానేసి ROI ఎంత ఉందని చెప్పితే అప్పుడు నిజమైన సక్సెస్గా మనం చెప్పవచ్చు. సార్, ఈ మధ్య కాలంలో అంటే పెద్ద సినిమాలకు కూడా ఇంత క్రేజ్ రావట్లేదు అంటే ఏమంటారు సార్? ఖచ్చితంగా పేరు గొప్ప ఊరు దిబ్బ అని ఒక సామెత ఉంది. ఇంకా సామెతలు చెప్పవచ్చు, కానీ మనం సభ్యత కాదేమో నేను ఊరుకుంటున్నాను. కానీ అంటే బడ్జెట్ వచ్చేసి 1000 కోట్లు, 500 కోట్లు అంటారు. ఆనాడు అంటే గతంలో గ్రాఫిక్స్, ఈ యానిమేషన్స్, ఈ AI ఇవన్నీ టెక్నాలజీ రాకముందు ఓ పాతాళ భైరవ్ తీసుకున్నా, విఠలాచార్య గారి సినిమాలు తీసుకున్నా, ఓ దానవీర సూరకర్ లాంటి సినిమాలు తీసుకున్నా, చాలా సినిమాలలో అట్లాంటి వెనకట మొత్తం విఠలాచార్య గారి సినిమాలు తీసుకుంటే మొత్తం గ్రాఫిక్స్ బేస్లో జరిగాయా అంటాడు. దాన్ని అప్పుడు మిర్రర్ వర్క్ అనేవాళ్ళు. బట్ సినిమా భాషలో ఏం చెప్పేవాళ్ళు అంటే మిర్రర్ వర్క్ బేస్డ్, అంటే ఆ మిర్రర్తో టెక్నిక్స్ చేసేవాళ్ళు. మిర్రర్ ఉపయోగించి ఆ లెన్సుల ద్వారా, అంటే షూటింగ్లో అప్పుడు లెన్సుల్లో మహత్యాలు చూపించుతూ ఎడిటింగ్లో కూడా మిర్రర్ వర్క్ అనేవాళ్ళు. సో ఆ మిర్రర్ వర్క్ తోటి చాలా వరకు, లేదా టేకింగ్లోనే మన ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కూడా చెప్పారు, జగదేక వీరుడు అతిలోక సుందరప్పుడు మేమేం చేయలేదు, ఆ కెమెరా చుట్టూ లెన్స్
తీసుకు వ్యాజ్లోని ఒకటి వైట్ వ్యాజ్లోని పూసాము. ఆ వైట్ పేపర్ ఏదో గ్లిటర్ పేపర్ ఏదో పక్కకు పెట్టి ఇలా చేశాము. తీసిన తర్వాత చూస్తే మేము నిజంగా మంచుకొండల్లో ఉన్నాము అన్న రేంజ్లో కనిపించింది అది. అక్కడ ఏమి గ్రాఫిక్ చేయలే, జస్ట్ 10 రూపీస్, ఆ రోజుల్లో 5 రూపీస్ ఉందో వ్యాజ్లిన్, 5 రూపాయల వ్యాజ్లిన్ చుట్టూ లెన్స్ తిప్పేస్తే అది మంచుకొండల్లో ఎక్కడో హిమాలయాల్లోనో ఎక్కడో శంభాల దీవులను ఎక్కడో చేసినట్టుగానే ఫీల్ ఇచ్చారు. అంటే బ్రెయిన్ ఉంటే చాలు, మనం చూపించాలనేటువంటి ఆలోచన ఉంటే, క్రియేటివిటీ ఉంటే ఎట్లయినా చేయొచ్చు. ఈ తరంలో ఈ ఖర్చు పేరు మీద జరుగుతూ మేము ఎంత గ్రాఫిక్స్ వేసాం, ఇంత సెట్లు వేసాం, భారీ సెట్లు వేసాం. నన్ను అడిగితే చార్మినార్ సెట్ ఏదో ఈ మధ్య వేస్తే దాన్ని ఫ్యాషన్గా అన్నారు 2-3 సార్లు. ఈ మధ్య కూడా సినిమాలు అంటారు, అవసరం లేదు, పెద్ద సెట్ వేయాల్సిన అవసరం లేదు. ఒక తెల్లవారుజామున చార్మినార్ దగ్గర 5 నిమిషాలు షూట్, రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ షూట్ చేసుకుని 2-3 రోజులు షూట్ చేసి అయిపోతుంది, ఖర్చు మిగులుతూ ఉంది. ప్రొడ్యూసర్ డబ్బులు సేవ్ అవుతాయి. ఏ చార్మినార్, అట్ట చార్మినారా ఒరిజినల్ చార్మినార్ ప్రేక్షకుడు అడగడు. సో ఇట్లా బడ్జెట్ అనవసరంగా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత మేము అంటే కలెక్షన్ చేసామనడం, లేదా హీరో సినిమా ఫ్లాప్ అవుతే వేరే హీరో సినిమా వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది. ఈ మధ్య కొత్తది కూడా విన్నాం కదా, మా సినిమా పైరసీ అవ్వడం వల్ల ఫ్లాప్ అయింది. అవును, ఆయబొమ్మ రీసెంట్ గా చిరంజీవి గారు కూడా వ్యాఖ్యానించారు. నేను చిరంజీవి గారు అని అంటే ఎవరైనా సరే, ఎవరైనా సరే, ఆయన అయినా సరే, ఇంకెవరైనా సరే, అంటే సినిమాలో దమ్ము ఉండాలి, నిజమైన ROI ఉన్నప్పుడు అది నిజంగా కలెక్షన్లు, నిజంగా హీరో హిట్ అయినట్టు. ఇవన్నీ 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు సినిమా తీసి అంటే 10 రూపాయలు పెట్టినోనికి 100 రూపాయల లాభం వచ్చేట్లా, 100 రూపాయలు వచ్చినోనికి 10 రూపాయల లాభం వస్తే ఎట్లా ఉంటుందో ఇది తరహా అట్లాంటిదే. ఈ మొత్తం మీద ఈ లాలు చిత్రంతో, గుజరాతీ చిత్రంతో ఈ మొత్తం కూడా ఈ పెద్ద మేము సో కాల్డ్ 1000 కోట్ల క్లబ్బు సినిమా హీరోలము, మేము ప్యాన్ ఇండియా వరల్డ్ హీరోలం అని చెప్పుకున్నటువంటి హీరోలంతా కూడా ఒక్కసారి సెటప్ రివ్యూ చేసుకోవాలి. నేనే వాళ్ళనే అది అవన్నట్టు రిగ్రెట్ అవి జబ్బలు సర్చుకోకుండా ప్రొడ్యూసర్ని సేవ్ చేసేలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. సరే, ఈ మూవీ తోటి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తెలుగులో అట్లానే తమిళ్లో కూడా రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? డబ్ చేస్తుండవచ్చు, వాళ్ళ ఇష్టం, మార్కెటింగ్ సోర్స్ని బట్టి ఉంటుంది. మొత్తం మీద చూడాలి అది ఎట్లా ఉంటుందో. ఓకే సార్, థ్యాంక్ యూ.